తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారం మార్చి నెల 2025 సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం, షష్టమ శనైశ్వరుడు, జన్మరాశిలో కేతువు, సప్తమలో రాహు. అంటే కన్యారాశి వారికి కొంత ఎంతో శ్రమతో కూడుకుని ఎంతో ఎఫర్ట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కొత్త వ్యాపారాలు, కొత్త పరిశ్రమలు, నూతన కార్యాచరణ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి మీకు కాస్త శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకుంటారు. మనోధైర్యాన్ని కోల్పోకండి. మార్చి నెలలో కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందుతారు కన్యారాశి వారికి. ఈ రాశి వారికి జన్మకేతు సప్తమ రాహు ప్రభావం ఉండటం వల్ల ప్రతి పనిలో కాస్త కోపం పెరుగుతుంది, శ్రమ అత్యధికంగా ఉంటుంది, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా కొంత అనిశ్చిత వాతావరణం పెరగకూడదు. అంటే ఆందోళన కానీ, తొందరపాటు కానీ, కోపం కానీ పెరగకుండా తగిన శ్రద్ధ పాటించండి. ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో ముందుకెళ్ళటం రాశి వారికి చెప్పదగ్గ సూచన. షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కన్యారాశి వారు. ఇప్పుడు వృత్తి వ్యాపారాల విషయాల్లో చక్కటి సహాయ సహకారాలు దక్కుతాయి. ఆర్థికపరమైన పురోభివృద్ధి కల్పిస్తుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. మనోధైర్యం కలుగుతుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్పులు కోరుకునేటువంటి వారు కూడా మార్చి నెలలో మొదటి 15 రోజుల్లో మీ ప్రయత్నాలన్నీ శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. మార్చి 16 నుంచి 31 వరకు ప్రతి వ్యవహారంలో కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కన్యారాశి వారికి. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమంలోకి శని రాహువుల యొక్క ప్రభావం కలిగేటువంటి మాసం మార్చి 30వ తారీఖు నుంచి శని సప్తమ స్థితిలోకి రావటం. ఇప్పటి వరకు షష్టమ స్థితిలో యోగకారకుడుగా ఉండి అనుకూలంగా ఉన్నటువంటి శనైశ్వరుడు సప్తమ స్థితిలోకి రావటం వల్ల, సప్తమ శని రాహువుల ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన వ్యవహారాలు, కోర్టు సమస్యలు, కోర్టు ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు, మరి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పరమైనటువంటి స్తబ్దత, అంటే కొంత పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. శని రాహువుల యొక్క దోష నివారణ పరిహారం సప్తమ స్థితిలో జన్మకేతువు, జన్మరాశికి గురువు యొక్క దృష్టిపాత్రం చేత, గురుబలం చేత ఈ కన్యారాశి వారు ప్రతి పనిలో సమస్యను పరిష్కారం చేసుకుని విజయాలు సాధించుకునే వైపుగా ముందుకెళ్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థుల చదువుకునేటువంటి విషయంలో స్నేహంతో కూడుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలు కానీ, మరి మిత్రులు, మధ్యవర్తుల విషయాల్లో వచ్చే మాట పట్టింపులు, అపవాద అవమానాలకు గురి కాకుండా శ్రద్ధ తీసుకోవడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వ్యవసాయదారులు, కార్మికులు, చిన్న తరహా వ్యాపారాలు, పెట్టుబడిదారులు విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులకు గోచరించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయాల్లో తగ్గ శ్రద్ధ పాటించండి. స్త్రీలు, పురుషులు కొన్ని చిన్న తరహా ఉద్యోగ విషయాలు చేసుకునేటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మార్చి నెలలో చేయదగినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన వల్ల విశేష ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు చక్కగా వినాయకుడు గణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి. లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన వల్ల వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. జీవిత భాగస్వామి రీత్యా సహాయ సహకారాలు లభిస్తాయి. గతం కన్నా మెరుగైన మార్పులు సాధించుకుంటారు. కన్యారాశి వారికి ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. గురుబలం కలగడం వల్ల దైవిక బలంతో, మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే మార్గంలో కన్యారాశి వారు ముందుకెళ్ళొచ్చు. చక్కగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన బుధవారాలు విశేషంగా ప్రతి బుధవారం గరికతో, కుంకుమతో వినాయకుడిని ఆరాధన చేయటం, అలాగనే మంగళవారం రోజు చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో, వృత్తి వ్యాపారాల విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక జన్మకేతు సప్తమ రాహువు యొక్క సర్పదోష నివారణ పరిహారం కోసం ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. దీంతో పాటుగా దశమకుజుని యొక్క ప్రభావం వల్ల మార్చి నెలలో ప్రతి పనిలో కూడా ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు గోచారంలో ముందుకెళ్లేటువంటి అవకాశం
అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి దైవిక సంబంధితమైన కార్యాచరణ సానుకూలంగా ఉంటుంది. పురాణపట్నం, చక్కగా పుణ్యక్షేత్ర దర్శనాలు, ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి సానుకూలంగా ముందుకెళ్ళడానికి మార్చి నెలలో చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరించేటువంటి మాసంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. విద్యార్థులు కానీ ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ సంబంధితమైనటువంటి H1B వీసాలు లాంటి ఇబ్బందులు కలిగేటువంటి వారికి మార్చి నెలలో మీరు చేసుకోదగినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా మార్చి మొదటి 15 రోజుల కన్నా 16వ తారీఖు నుంచి 31 తర్వాత మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి ప్రతి పనిలో సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఇక వివాహాది శుభ కార్యక్రమాలు, అంటే గృహంలో చేసేటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు, మీ ప్రయత్నాలన్నీ సానుకూలంగా ముందుకు వెళ్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందులు, అనవసర అపోహల నుంచి మీరు బయటపడతారు. అన్యోన్య దాంపత్యంలో ఒక సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైనటువంటి మాసంగా మార్చిని తీసుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. సంతానార్థులు కూడా శుభవార్తలు వినేటువంటి మాసంగా మరి ఈ మాసం చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి ముఖ్యంగా పంచమ షష్టాధిపతి అయినటువంటి శనేశ్వరుడు సప్తమ స్థితిలోకి రావడం వల్ల మార్చి 30 తర్వాత నుంచి ఈ రాశి వారికి సప్తమ శని రాహులు, ఈ దశమస్థిత బృహస్పతి, దశమస్థిత కుజుని యొక్క సంచారం, భాగ్యస్థిత గురుడి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు. మనోధైర్యం కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రమే శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. చక్కగా ఈ రాశివారు ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి మాసంగా ఈ కన్యా రాశి వారికి మనం మార్చి నెలలో చెప్పుకోవచ్చు.